సో హలో గైస్, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంత మందికి రీతుకి కళ్యాణ్కి జరిగిన ఆ పెద్ద గొడవలో ఎంత మందికి నాలాగే కళ్యాణ్ తప్పే లేదని అనిపించిందో జెన్యూన్ గా కింద లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నాకైతే మాత్రం కళ్యాణ్ తప్పే లేదనిపించింది భయ్య. ఎందుకు ఏంటనేది క్లియర్ గా వీడియోలో చెప్తా. ఇంకోటి ఏంటంటే, ఇదే దొరికిందే సొందర అని చెప్పి తనుజ పిఆర్ గానీ తనుజ కొంతమంది ఫ్యాన్స్ కొంతమంది గురించి చెప్తున్నాను. ఏం చేస్తున్నారు తెలుసా, దొరికాడరా కళ్యాణ్ అని చెప్పి ఏది తనూజ కన్నా కళ్యాణ్ ఓటింగ్ లో టాప్ లోకి వెళ్ళాడు భయ్య. అది ఖచ్చితంగా జరిగింది. తనూజ కన్నా కళ్యాణ్ దాటాడు ఓటింగ్ లో. ఇలా వెళ్ళిపోతున్నాడు కళ్యాణ్, దాటుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఈ తనూజ కొంతమంది పిఆర్ కొంతమంది ఫ్యాన్స్ ఏది చేస్తున్నారంటే, నిన్న జరిగిన రీతుకి కళ్యాణ్కి జరిగిన గొడవలో వీళ్ళందరూ హైలైట్ చేస్తున్నది ఏంటంటే, కళ్యాణ్ చూడండి రా పొగరు, కళ్యాణ్ చూడండి రా ఆడపిల్ల మీదకి ఎలాగెళ్తున్నాడో, ఆడపిల్ల మీద వాళ్ళకి వెళ్తావురా నువ్వు అని చెప్పేసి చాలా మంది వీడియోలు అయితే చేస్తున్నారు. దానికి గణేష్ గారి వెర్షన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను చెప్తా. సో డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒకటే భయ్య, ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం. నామినేషన్ జరిగిన ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వర్డ్ చెప్పుకుంటూ అంత టైం అంత ల్యాగ్ చేసి అంత ఓపిక లేదు. మీ టైం నేను అంత వేస్ట్ చేయదలుచుకోలేదు. డైరెక్ట్గా పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న ఎపిసోడ్ అంతా చెప్పి నేను మీ బుర్రలు తిన్నాను. ఎపిసోడ్ మెయిన్ పాయింట్స్ ఏంటి, రీతుకి కళ్యాణ్కి డిమాన్ ఈ ఇష్యూ ఏదైతే జరిగింది ఇది, అండ్ అంతేకాకుండా సంజన గారికి రీతుకి జరిగిన ఆ ఇష్యూ, అండ్ అంతేకాకుండా లాస్ట్ లో బర్నీ గారు, దివ్య అండ్ తనుజ వీళ్ళ ముగ్గురు పాయింట్ ఒకటి మాట్లాడుకుందాం అంతే. అలా చెప్పి వీడియో క్లోజ్ చేసేద్దాం. సో డైరెక్ట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ రీతుకి కళ్యాణ్కి జరిగిన గొడవ గురించే మాట్లాడదాం. ఇక్కడ డిమాన్ పవన్ ఇమాన్యుల్ ని నామినేట్ చేస్తున్నప్పుడు వచ్చిన గొడవ రీతుకి కళ్యాణ్కి. ఎందుకు అసలు ఏం చేశాడంటే, డిమాన్ పవన్ చేసిన నామినేషన్ గురించి మీకు చెప్పాలి. డిమాన్ పవన్ ఏమని నామినేట్ చేశాడు ఇమాన్యుల్ కి ఫస్ట్ నామినేట్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ అయిపోతున్నాడు డిమాన్ పవన్. భయ్యా నాకు తెలియగడుగుతున్నాను, ఎప్పుడు భయ్యా నామినేట్ చేస్తే ఎమోషనల్ అయిపోయి అంత ఎమోషనల్ కనెక్ట్ ఇమాన్యుల్ తో డిమాన్ పవన్ కి ఎప్పుడు క్రికెట్ అయింది? నాకు అర్థం కావట్లే. అరే ఇది ఎప్పుడు జరిగిందిరా స్వామి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే నామినేట్ చేసిన దానికి ఏడ్ చేస్తున్నాడు, బయటకు వెళ్తే ఇంకేమైపోతాడు. ఇలా ఎంత ఎమోషనల్ బాండ్ ఎప్పుడు వచ్చిందో నాకే తెలియట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో నామినేట్ చేశాడు. నామినేట్ చేసిన పాయింట్లు ఏంటి అన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. 4th వీక్ క్యాప్టెన్సీ టాస్క్ అవుతున్నప్పుడు నీకు కళ్యాణ్కి పవర్ వచ్చినప్పుడు నన్ను కంటెండర్ గా చేయమని అన్నప్పుడు నన్ను మీరు చేయలేదు, నన్ను తీస్తారు. ఎందుకంటే నేను ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను అన్న రీజన్ చెప్పి నన్ను తీస్తారు అన్నాడు. పాయింట్ ఈస్ గుడ్, బాగుంది. తర్వాత సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు, ఇంకోటి ఏంటంటే అన్న, ఆ రోజు జరిగిన ఆ రెబల్ టాస్క్ లో బిగ్ బాస్ నాకు కాలే చేయలేదు. అసలు నాకు కాల్ చేయనప్పుడు నేను రెబల్ ఎలా అవుతాను? అయినా సరే నన్ను కంటెండర్ గా తీసేయడానికి అందరూ ఓట్లేస్తుంటే నువ్వు కూడా ఓటేసావు, నేను అప్పుడు చాలా బాధపడ్డాను అన్నాడు. పాయింట్ నెంబర్ 2 కూడా బాగుంది, అదిరిపోయింది. అరే డిమాన్ పవన్ సూపర్ గా నామినేట్ చేశాడరా అని అనుకునే టైంలో పెట్టాడు భయ్య థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్ పెట్టిన తర్వాత టాప్ లేచిపోయింది బిగ్ బాస్ది. ఏంట్రా ఆ పాయింట్ అంటే, లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో ఆ మాన్స్టర్ నోట్లోకి వెళ్ళే టాస్క్ ఏదైతే ఉందో, ఈ టాస్క్ లో ఈ క్యాప్టెన్సీ టాస్క్ లో ఇమాన్యుల్ అన్నా నేను నీకు ముందే చెప్పాను నా హెల్ప్ నీకు ఉంటుంది అని అనేసి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత బ్లూ వైపే తిప్పి పెట్టావు ఎందుకు అని చెప్పి ఇక్కడ డిమాన్ పవన్ అంటాడు. ఇక్కడ దెబ్బ అయిపోయాడు డిమాన్ పవన్. అది అసలు వర్స్ట్ పాయింట్. అసలు టీమ్ టాస్క్ గా ఆడుతున్నారు, అక్కడ అందరూ టీం తరపున ఆడుతున్నారని అందరికీ తెలుసు. డిమాన్ పవన్ కూడా అదే చేశాడు. నువ్వు బ్లూ టీం తరపునే ఆడుతావు. కళ్యాణ్ కూడా అక్కడ ముందు అవుట్ అయిపోయి వెళ్ళి ఏడ్ చేస్తున్నాడు. పని లేదా అసలు కళ్యాణ్కి? వెళ్ళి బ్లూ టీంకే కదా సపోర్ట్ చేసి ఆడాడు. అంత కష్టపడి కూడా అక్కడ ముగ్గురున్నా అయినా సరే ఇప్పుడు వచ్చి నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు, నువ్వు ఎందుకు బ్లూ వైపు పెట్టావని చెప్పి ఇమాన్యుల్ అడుగుతున్నాడు. ఇది ఎంత వరస్ట్ అసలు? ఇది ఎంత వరస్ట్ చెప్పండి డిమాన్ పవన్ అసలు. సరే, ఇక్కడ కళ్యాణ్ కూడా ఇమాన్యుల్, అరే తమ్ముడు అది టీమ్ టాస్క్ రా, అక్కడ టీమ్ టాస్క్ అవుతుందిరా, లోపల అక్కడ టీం తరపున ఆడుతున్నారు, నేను అలా ఆడాల్సి వచ్చిందిరా అని చెప్పి ఇమాన్యుల్ చెప్తున్నాడు. బాగుంది. చెప్పినప్పుడు ఇమాన్యుల్ కళ్యాణ్ అడుగుతాడు అనమాట, కళ్యాణ్ అక్కడ టీమ్ టాస్క్ అవుతుందా లేదంటే, కళ్యాణ్ అరే అక్కడ టీమ్ అవుతుందిరా, టీం తరపున ఆడుకుంటున్నారా, నాకేం పనిలేదు ఎట్రా, చేతులు రక్తం వచ్చుకొని చేతులు ఎరగొట్టుకొని నాకు పనిలేదు ఎట్రా అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు. సూపర్. ఇమాన్యుల్ అడిగాడు, డిమాన్ కి ప్రాబ్లం లేదు. డిమాన్ అసలు కళ్యాణ్ మధ్యలో మాట్లాడితే ప్రాబ్లం రావాల్సింది ఇమాన్యుల్ కానీ లేదా డిమాన్ కానీ, వీళ్ళిద్దరికి ప్రాబ్లం లేదు. అసలు సిసలైన ప్రాబ్లం ఎవరికి వచ్చింది తెలుసా? మన రీతు మేడంకి. అసలు ఒకటి ఏంటంటే భయ్య, కళ్యాణ్ మధ్యలో మాట్లాడాల్సి వచ్చిందంటే దానికి కారణం ఇమాన్యుల్ పాయింట్ రేజ్ చేయడం, ఆ పాయింట్లో కళ్యాణ్కి అడగడం, ఆ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పడం, ఇదంతా ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు ఇమాన్యుల్తో అక్కడ హెల్ప్ చేస్తానని చెప్పి మాట్లాడుకున్నప్పుడు మరి ఎందుకు నాతో అక్కడ కూర్చొని బ్లూ టీం వరకు ఫైనల్ వరకు బ్లూ టీం కే సపోర్ట్ చేసి ఆడుతానని నాకు ఎందుకు చెప్పావు అని చెప్పేసి కళ్యాణ్ అడుగుతాడు అక్కడ డిమాన్ అడిగితే, అరే అది నేను చెప్పలేదు నువ్వు చెప్పావు అని అంటే, ఇక్కడ కళ్యాణ్ సుమనన్కి
సుమనన్న ఆడు చెప్పాడు లేదా అని చెప్పేసి కళ్యాణ్ అడుగుతాడు. అక్కడ సుమనన్నది ఒకటే రియాక్షన్ భయ్య, ఎవరు ఏం అడిగినా సుమనన్నది ఒకటే రియాక్షన్, ఇలాగే ఇంతే, ఇదే రియాక్షన్ సుమనన్నది. సో ఇక్కడ కళ్యాణ్ చిన్న ఫ్లిప్ కాదు, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో చిన్న డిస్టర్బ్ అయ్యాడు. ఏంటంటే కళ్యాణ్ చెప్తాడు అనమాట, ఏది ఏమైనా సరే ఫైనల్ వరకు బ్లూ టీమ్ కి సపోర్ట్ చేసి ఆడదాం అని చెప్పానంటే అక్కడ అందరూ ఓకే కొడతారు. అక్కడ ధీమన్ పవన్ కూడా ఉంటాడు. సో ఇక్కడ ధీమన్ పవన్ నేను అనలేదు, నువ్వన్నావు అని అన్నాడు, అది కరెక్టే. పోనీ వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, ఇక్కడ వస్తారండి మన రీతు మేడం గారు వచ్చి ప్రతిసారి అక్కడ సుమనన్న అడుగుతుంది అనమాట, సుమనన్న అక్కడ నువ్వు నేను కళ్యాణ్ మాట్లాడుకున్నది ఇక్కడ ధీమన్ పవన్ అంటున్నాడు అనేసి అంటున్నారు ఇదని చెప్పి రీతు కూడా సుమనన్నకే అడుగుతుంది. మళ్ళీ సుమనన్న ఇదే రియాక్షన్ సేమ్. సో ఇక్కడ రీతు ఓవర్ ది టాప్ వెళ్ళిపోతే పెద్ద పెద్ద కేకలు వేసుకొని కళ్ళు పెద్ద పెద్ద చేసి వేలు చూపిస్తూ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఒక మాట అంటది, ఏమనంటే మీకు నోరులు ఉన్నాయి కదా అని చెప్పి, ఏది ఎవరికి, కళ్యాణ్కి ఇమాన్యుల్కి, వీళ్ళిద్దరు కలిపి అంటుంది రీతు. ఏమనంటే మీకు నోరులు ఉన్నాయి కదా, మీరు గట్టిగా అరుస్తున్నారు కదా అని చెప్పేసి ఒక మనిషిని నించోబెట్టి అలాగ అడగడం కరెక్ట్ కాదని చెప్పేసి అని అంటే వెంటనే ఫైర్ అయ్యారు భయ్య ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్. ఇమాన్యుల్ తక్కువ అయ్యాడు, బట్ కళ్యాణ్ బాగా ఫైర్ అయ్యాడు. కళ్యాణ్కి ఎక్కడో గుచ్చింది. ఎందుకంటే ఒక మనిషి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక నామినేట్ పాయింట్ చేసినప్పుడు ఇమాన్యుల్ అక్కడ ఒక పాయింట్ రేస్ చేస్తే ఆ పాయింట్కి సమాధానం చెప్పాడు కళ్యాణ్. ఏదో నిలబెట్టి నిలదీశారు, ఏదో అడిగేశారు, ఏదో కడిగేశారు అన్నట్టుగా ఈవిడొచ్చి మధ్యలో కాపాడేది పెట్టి సరే నిలదీశారు. కళ్యాణ్ నిలదీయాలనుకుంటే నిలదీస్తాడు, ధీమన్ పవన్ కళ్యాణ్కి గట్టిగా ఇవ్వాలంటే గట్టిగిస్తాడు. మధ్యలో ఈవిడ ఎవరు రావడానికి, సరే ఈవిడ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసుకొని పెద్ద పెద్ద నోర్లు వేసుకొని వేలు చూపిస్తూ కళ్యాణ్ మీదకి వచ్చింది ఎవ్వరికీ కనబడట్లేదు. బయట అందరూ ఏం చేస్తున్నారు తెలుసా, ఆడపిల్ల అయినా మన రీతు మీదకి కళ్యాణ్ కొట్టడానికి వెళ్ళిపోయాడు, మీదకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కళ్యాణ్ అంటున్నారు. నేనేమంటానంటే కళ్యాణ్ మీదకి వెళ్ళింది కనబడుతుంది కానీ మీకు రీతు మీదకి వచ్చింది మీకు కనబడలేదే. కళ్యాణ్ మీదకి వెళ్తుంటే రీతు ఏమైనా భయపడిపోయి మూల కూర్చొని ఉద్దు అని అంటుందా, అలాగంటే కళ్యాణ్ తప్పు. అప్పుడు కానీ అక్కడ రీతు అలాగ అనట్లేదే, రీతు కూడా మీదకి వస్తుంది అంటే రీతు కొట్టేస్తుందా కళ్యాణ్ని ఏంటి. ఇక్కడ కళ్యాణ్ ఏం చేశాడంటే కుర్చీని తన్నడం, కుర్చీలను కొట్టడం ఇలా చేశాడు. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను భయ్య, మీ ఇంట్లో ఉప్పు ఉందా, ఏంటంటే ఉప్పు కారం తిన్నోడికి ఎవ్వరికైనా అక్కడ కోపం వచ్చినప్పుడు అలాగే జరుగుతుంది భయ్య. ప్రతి సీజన్ లో ఎవరో ఒక కంటెస్టెంట్ ఏదో ఒక వస్తువుని డ్యామేజ్ కాదు, ఆ కోపం ఆ వస్తువు మీద చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క మైక్ ఇసిరేస్తారు, లేకపోతే తీసి ఇంకేవో బిగ్ బాస్ ఇచ్చిన ప్రాపర్టీ ఏదో ఇలా ఇసిరేస్తారు, ఇంకొకటి వచ్చి బాల్ తన్నేస్తాడు ఇలాగ టక్ మనిషి, ఇలాగ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జరుగుతుంది. అది కోపం రోషం పౌరుషం ఉన్న ఎవరికైనా జరుగుతుంది. అది ఏదర్ బాయ్ ఎవరిని, అది ఏదర్ గర్ల్ ఎవరిని, ఎవరికైనా కోపంలో అది జరుగుతుంది. ఆ కుర్చీలు కొట్టడం అనే పాయింట్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు రీతు వాళ్ళ మధ్యలో వచ్చి దూరడం వల్ల వీకెండ్ నాగార్జున గారు ఇప్పుడు రీతు వచ్చి మధ్యలో దూరడం వల్ల, కళ్యాణ్ పెద్ద పెద్ద కేకలేసి రీతు మీదకి వెళ్ళడం వల్ల, రీతు పెద్ద పెద్ద కేకలేసి కళ్యాణ్ మీదకి రావడం వల్ల ధీమన్ పవన్ వస్తాడు మధ్యలోకి వచ్చి కళ్యాణ్ ఆపడానికి ట్రై చేస్తూ కళ్యాణ్ పేక ఇలా పట్టుకుంటాడు. కళ్యాణ్ పేక పట్టుకున్నప్పుడు కళ్యాణ్ని కొట్టడానికో లేకపోతే కళ్యాణ్ని ఏదో చేయడానికో పేక పట్టుకున్నాడని మీకు ఎంతమందికి అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే అలా అనిపించలేదు భయ్య. ఏంటంటే చాలా మంది అంటున్నారు ధీమన్ పవన్ చూడండి కళ్యాణ్ మీదకి ఎలా కొట్టడానికి వెళ్ళాడు, పేక ఎలా పిసుకుతున్నాడో అని. ఎందుకు పేక పిసుకుతాడు అంటే చంపేస్తాడా ధీమన్ పవన్? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ రా అయ్యా. వాళ్ళిద్దరికి ఏంటంటే చిన్న ఇష్యూ జరుగుతుంది ఫస్ట్ నుంచి, చిటుకు మన రాలే అంత ఇష్యూ అనమాట. అది దానివల్ల కళ్యాణ్ ఆపడానికి ఇలా పేక దగ్గర ఇలా పెట్టాడే తప్ప కళ్యాణ్ ఏదో కొట్టేద్దామనో కళ్యాణ్ ఏదో పేక పీకి చంపేద్దామనో కాదు. మీరు మాట్లాడేది అలాగే ఉంది. సో అక్కడ ధీమన్ పవన్ అలా ఏం అనిపించలేదు నాకు. కానీ అలాగ ఫిజికల్ అవ్వడానికి అలా చెయ్యి ఇలా పెట్టడం కరెక్ట్ కాదు. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఉన్నప్పుడు నువ్వు ఆపడానికి ట్రై చేయాలి తప్ప పేక ఎలా పట్టుకొని కళ్యాణ్ అని చెప్పి ఇలా అనడం కరెక్ట్ కాదు, అది అస్సలు కరెక్ట్ కాదు. సో నాగార్జున గారు వీకెండ్ వచ్చి కళ్యాణ్కి క్లాస్ పీకుతారు, ధీమన్ పవన్ కి క్లాస్ పీకుతారు. క్లాస్ పీకడమే కాదు గట్టి వార్నింగ్, స్ట్రిక్ట్ వార్నింగ్ జరుగుతుంది. రీతు మధ్యలోకి దూరి ఈవిడ బాగానే రెచ్చగొట్టి ఈవిడ సైలెంట్ గా పక్కెళ్ళిపోద్ది. అక్కడ నాగార్జున గారు వచ్చి ఈ బాయ్స్ కదా, వీళ్ళు మగోళ్ళు కదా, వీళ్ళిద్దరిని పాయింట్అవుట్ చేస్తారనమాట. ఎందుకంటే ఆడపిల్లని సైడ్ చేసేస్తారు. ఎందుకంటే ఆడపిల్ల మీదకి వెళ్ళారు కదా మగోళ్ళు, అప్పుడు మగోళ్ళదే తప్పు అవుతుంది. పాపం మరి ఆడపిల్లకి మరి భయపడిపోయింది, మరి ఆడపిల్ల మీదకి రాలేదు, మరి వేలు చూపించుకుంటూ. చూడండి ఈ వీకెండ్ చూడండి, మీకు రీతుని సపరేట్ చేసేస్తారు. మెయిన్ క్లాస్ పడేది, మెయిన్ వార్నింగ్లు పడేది, రెడ్ కార్డులు, గిడ్ కార్డులు, ఎల్లో కార్డులు అవి ఇవి అని చెప్పి భయపెట్టేస్తారు కళ్యాణ్ని, ధీమన్ పవన్. ఎందుకంటే వాళ్ళు కామనర్స్ ప్లస్ అబ్బాయిలు. అది ఇక్కడ మళ్ళీ ప్రతిసారి వచ్చి నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ ఏమంటారు తెలుసా, పెద్ద పత్తి కవులు ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో మగాళ్ళు ఆడోళ్ళు అని తేడా లేదు, అందరూ సమానమే అని కబుర్లు చెప్తారు మళ్ళీ. కానీ ఇప్పుడు ఇలాంటి గొడవ వస్తే అమ్మాయి మీదకి వస్తుంది, అబ్బాయి మీదకి వస్తున్నాడు. కానీ
తిరగేసి ఇక్కడ బయట ఏమని అంటారంటే, కళ్యాణ్ అబ్బాయి అమ్మాయి మీద కొట్టడానికి వెళ్ళాడు, ఇది చాలా తప్పు, చాలా అన్యాయం అని చెప్పేసి బయట పోర్ట్రే చేస్తున్నారు అనమాట. నాకు ఇది ఎంత చిరాకేస్తుందంటే భయ్యా, వరస్ట్‌కే వరస్ట్. అసలు రీతు ఆవిడెందుకు మధ్యలోకి వచ్చిందో, ఆవిడెందుకు డీమాన్‌తో మాట్లాడుతున్నప్పుడు డీమాన్‌కి ప్రాబ్లం లేదు, అవతల ఇమ్మాన్యుయల్‌కి ప్రాబ్లం లేదు, కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యలో రీతు వచ్చి చేయడం ఏంటో, ఆ గొడవను పెద్దది చేసుకొని ఆవిడ గొడవ ఆడడం ఏంటో కళ్యాణ్‌తోని. వరస్ట్. పైగా ఇక్కడ రీతు ఏమంటుంది తెలుసా? ఎవ్రీ టైమ్ హీ ఈస్ ట్రైయింగ్ టు పోర్ట్రే మీ రాంగ్ అని చెప్పేసి అంటుంది. కళ్యాణ్ ప్రతిసారి రీతుని రాంగ్ గా పోర్ట్రే చేయడానికి చూస్తున్నాడట. భయ్యా ఈ పోర్ట్రే గీట్రే ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే జనాలకు కళ్ళు లేవనుకుంటున్నారా, జనాలకి జ్ఞానం లేదనుకుంటున్నారా, తెలివి లేదనుకుంటున్నారా, వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉండదు అనుకుంటున్నారా? ఎవరో వచ్చి పోర్ట్రే చేస్తే ఇక్కడ నువ్వెందుకు బ్యాడ్ అయిపోతావు? ఇప్పుడు మాధురి గారు వచ్చి రీతుని అన్నారు, మాధురి గారు పోర్ట్రే చేసేస్తున్నారట రీతుని. కళ్యాణ్ వచ్చి రీతుతో గొడవడితే కళ్యాణ్ వచ్చి రీతుని బ్యాడ్ గా పోర్ట్రే చేసేస్తున్నాడట. సంజన గారు కూడా వచ్చి అదే ఎపిసోడ్ లో రీతుని అంటుంటే సంజన గారు వచ్చి రీతుని బ్యాడ్ గా పోర్ట్రే చేసేస్తున్నాడట. ఈటమ్మా ఎంతమంది వచ్చి ఒకటే పాయింట్లు చెప్తుంటే ఎంతమంది వచ్చి నీ వల్ల డిమాండ్ పవన్ గేమ్ పోతుంది అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఒక్కొక్క వాయిస్ టోన్ లో మాట్లాడుతుంటే ఈవిడికి బ్యాడ్ చేయడానికి వీళ్ళందరూ పోర్ట్రేలు చేస్తున్నారు. మరే వాళ్ళందరికీ పని పాట లేదు, ఈవిడ ఒక్కదాయి కరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నట్టు. ఏంటి ఎంత వరస్ట్ మాటలంటే ఈ రీతు అసలు చిరాకేస్తుంది, నాకు చిరాకేస్తుంది. మొదటి నుంచి నేను మొత్తుకుంటుంది ఒకటే భయ్యా, ఒకటే రీతుని అసలు ఏంట్రా ఆవిడ గేమ్ ఏంట్రా, వచ్చి స్టార్టింగ్ రాగానే డీమాన్ గేమ్ ఇంత అంటే జడ కొట్టుకోవడానికి డీమాన్ ఇంత వరస్ట్ గా అయిపోవడానికి కారణమే రీతు. ఆ రోజు నాగార్జున గారి ముందు మోకాలు వేసింది కూడా రీతు వల్లే. సో ఈ రీతు వల్ల డీమాన్ పవన్ కి అన్యాయం జరుగుతుంది తప్ప డీమాన్ పవన్ వల్ల రీతుకి అక్కడ అన్యాయం ఎక్కడ జరగలే. ఫస్ట్ నుంచి ఇదే రిపీట్ అవుతుంది. మీరైనా కామెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదు. ఎంత వరస్ట్ గా అనిపిస్తుంది అంటే డీమాన్ పవన్ ఇక్కడ క్యాప్టెన్సీ టాస్క్ ఆ రోజు ఈ అమ్మాయి కోసం వదిలేశాడు. ఈ అమ్మాయి చక్కగా క్యాప్టెన్ అయిపోయింది, ఈ అమ్మాయి చక్కగా బానే ఉంది. ఇప్పుడు వచ్చి ఇక్కడ గొడవ ఆడిసింది, అంత బానే ఉంది. కానీ ఇక్కడ బ్యాడ్ అవుతుంది ఎవరు తెలుసా? డీమాన్ పవన్ పేక పట్టుకున్నాడని డీమాన్ బ్యాడ్ అవుతున్నాడు. కళ్యాణ్ కుర్చీలతో అనుకొని మీదకి వెళ్తున్నాడని ఆడపిల్ల మీదకి వెళ్ళాడని చెప్పి కళ్యాణ్ బ్యాడ్ అవుతున్నాడు. అంత పెంట చేసింది ఈవిడ, అంత పెంట చేసింది. మీరే కామెంట్ చేయండి, డీమాన్ పవన్ వల్ల రీతు గేమ్ పోతుందా, రీతు వల్ల డీమాన్ గేమ్ పోతుందా? మాధురి గారు వచ్చి చెప్తున్నారు, సంజన గారు వచ్చి చెప్తున్నారు, కళ్యాణ్ చెప్తున్నాడు, ఇమాన్యుయల్ చెప్తున్నాడు, ఎంత మంది చెప్తున్నారు. అయినా సరే వీళ్ళందరూ బ్యాడ్ గా పోర్ట్రే చేస్తున్నారు ఈ రీతు గారికి. దండం స్వామి. సో నాకైతే అస్సలు నచ్చలేదు. రీతుది ఇక్కడ 100% తప్పు. ఈ గొడవ అంతా ఇంత రైజ్ అవడానికి కారణం రీతు వచ్చి రెచ్చగొట్టడం వల్లే. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ గొడవలో మాత్రం నా కళ్యాణ్ అస్సలు 1% కూడా తప్పులేదు భయ్య. కళ్యాణ్ ఇక్కడ జెన్యూన్ గా డీమాన్ పవన్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. కళ్యాణ్ డీమాన్ నామినేట్ చేసినప్పుడు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది కూడా వ్యాలిడే. ఏమని చెప్తాడు, నువ్వు 7 సార్లు క్యాప్టెన్సీ నాకు కంటెంటర్ గా నాకు ఛాన్స్ రాలేదు, ఛాన్స్ మీరు ఎవరు ఇవ్వలేదు అని చెప్పి నువ్వు అన్నావు. కానీ మొత్తానికి నీకు క్యాప్టెన్సీ కంటెంటర్ గా ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు, త్యాగం చేసి సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోలేదు ఏంటి అని చెప్పినట్టుగా మాట్లాడు. ఇమాన్యుయల్ కూడా అదే చెప్పాడు. అందరూ అదే చెప్తున్నారు భయ్య, అందరూ అదే చెప్తున్నారు. డీమాన్ పవన్ ఛాన్స్ రాలేదు అని గెంతి చివరికి ఛాన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఒక పెద్ద ఆయన ఒక రివ్యూరు ఒక అతను ఏమన్నాడంటే, రివ్యూర్స్ ఎవరు డీమాన్ సపోర్ట్ చేయట్లేదు, డీమాన్ చాలా పేదవాడు, డీమాన్ ఫోటో కూడా తమ్నెయిల్ మీద ఎట్టడానికి ఇష్టపడరు అని చెప్పి చాలా మాట్లాడినారు. ఏంటంటే భయ్యా మీ అందరికి ఒకటే చెప్తున్నాను, డీమాన్ టాస్క్లు బాగా ఆడవచ్చు, లేకపోతే డీమాన్ ఫిజికల్ గా గట్టి ప్లేయర్ అవ్వచ్చు, కానీ డీమాన్ గేమ్ మీద డీమాన్కే అసలు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంది. ఎప్పుడు చూసినా రీతుకి సాక్రిఫైస్ చేసేద్దాం, రీతుకి ఇచ్చేద్దాం అన్నట్టు డీమాన్కే తన గేమ్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు బయట రివ్యూర్స్ కానీ ఇంట్లో హౌస్ మేట్స్ కానీ ఎందుకు డీమాన్ మీద ఇంట్రెస్ట్ చూపించాలి? నేను చెప్పిన పాయింట్లో మీకు అర్థమవుతుందా లేదా? ఒకసారి కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన ఇప్పటి వరకు చెప్పిన పాయింట్లు కరెక్టా కాదా? అంతే కదా, డీమాన్కి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇప్పుడు ఎవరైనా సరే డీమానే తనకు తను నించోట్లేదు. సో నాకైతే ఇదంతా వరస్ట్ లాగా అనిపించింది. మీకేమనిపించిందో జెన్యున్ గా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అంటే కాదు, కళ్యాణ్ రీతుకి జరిగిన గొడవలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీరు కామెంట్ చేయండి. తర్వాత రీతు అండ్ సంజన గారి టాపిక్. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ భయ్య, దీని గురించి కూడా మాట్లాడదాం. శనివారం వీకెండ్ వచ్చినప్పుడు కళ్యాణ్కి డీమాన్కి నాగార్జున గారు ఎలాగైతే స్ట్రిక్ట్ దుమ్ము దులిపి కడిగేస్తారో ఈ వీక్, దానికి డబుల్ త్రిబుల్ సంజన గారు కూడా కడిగేస్తారు. ఎందుకంటే సంజన గారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ప్రతిసారి ప్రతి ఒక్కరి మీద, దివ్య అని కాదు, వాళ్ళని కాదు, తనుజ అని కాదు, రీతు అని కాదు, అందరి మీద ఏదో ఒక వరస్ట్ కామెంట్స్ పాస్ చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా ఒక కామెంట్ పాస్ చేశారు, ఈ కన్ను ఎందుకు పొడుస్తున్నట్టు మండిపోతుంది.
సారీ గైస్. సో సంజన గారు నిన్న పాస్ చేసిన కామెంట్స్ ఏంటంటే, రీతు వచ్చి సంజన నామినేట్ చేసినప్పుడు సంజన గారు ఏమంటున్నారంటే, ఇలా మాటల్లో మాట వచ్చి నేను ఇన్ని వారాలు నేనేం చేయకుండా అయితే ఈ 12వ వారంలోకి రాలేదు, నన్ను నాలో కూడా ఏదో చూశారు జనాలు, నేను ఊరికి ఇక్కడ వరకు వచ్చి లేదని చెప్పి వాదిస్తున్నారు. బానే ఉంది. అంతలో వాదిస్తున్నప్పుడు సడన్ గా నువ్వు రాత్రులు డీమోన్తో కూర్చుంటావు అని చెప్పేసి అని అంటారు. భయ్య అది ఎంత తప్పు పదం అది. మీకు ఒకటి చెప్తున్నాను, సంజన గారిని వాడిన ఈ పదం ఏదైతే ఉందో ఇది అబ్సల్యూట్గా తప్పే. కానీ ఈ మాట తప్పే కానీ ఒక ఆడపిల్లని ఇప్పుడు నా అక్కనో నా వైఫ్నో నా చెల్లినో నా కూతురునో ఎవరినైనా సరే అక్కడ రీతు ప్లేస్లో ఉంటే నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే అది తప్పు. అది అలా మాట్లాడకూడదు. నాకు నచ్చలేదు సంజన గారు ఇలా మాట్లాడడం. అండ్ నాగార్జున గారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వాలి. రెడ్ కార్డు ఇచ్చేసినా నాకు అసలు అభ్యంతరమే లేదు. పంపించినా పర్లేదు. మొదటి నుంచి ఆవిడ ఉంటే అక్కడ చేసేది ఏంటి లేదు, ఒక్కొక్కరి మీద బురదలు చాలడం తప్ప. సో కానీ ఇక్కడ కూడా మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, సంజన గారు చెప్పిన పాయింట్ అయితే ఒకటి కరెక్ట్ ఉంది. ఏంటంటే రీతు వల్ల డిమాన్ గేమ్ పాడవుతుంది. ఇది మొదటి వారం నుంచి నేను చెప్తూనే ఉన్నాను. రీతు వల్ల డిమాన్ గేమ్ పాడవుతుంది కాదు, పాడైపోయింది కూడా. లేకపోతే టాప్ 3లో ఉండాల్సిన పవన్ టాప్ 5లో ఉంటాళ్లే, ఉండే ఛాన్స్ ఉందలే అని చెప్పుకోవాల్సిన కరం పట్టింది. సో ఏంట్రా అంటే ఇక్కడ సంజన గారు కూడా ఫస్ట్ మీరు అసలు నామినేషన్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా తనుజతో ఒకటే మాట్లాడుతున్నారు సంజన గారు. అసలు ఏంట్రా వీళ్ళిద్దరు ఫ్రెండ్సా, వీళ్ళిద్దరిది లవ్వా, వీళ్ళు ఏంటి, మేమైతే ఫ్రెండ్స్ మేమైతే ఇలా ఉండవు, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆవిడ ఫస్ట్ నుంచి ఆవిడ అదే చెప్తున్నారు. మాధురి గారు ఉన్నప్పుడు అదే చెప్పారు. ఇంతమంది ఇన్నిసార్లు చెప్తున్నారంటే అక్కడ రీతు ఏంటి భయ్యా, రీతు ఎందుకు అలా దూరంగా ఉండొచ్చు కదా, ఎందుకు డీమాన్. ఆ డీమాన్ కూడా అంతే కంగాలు చేసుకుంటున్నాడు తన గేమ్ని. మోకాలు వేసినా సరే సిగ్గురాలేదు. ఇలా అంటున్నాను నేను, అనుకోవద్దు, బట్ జెన్యున్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మోకాలు వేసాడు, ఒక అమ్మాయి గురించి మోకాలు వేసాడు అంతమంది ముందు, నేషనల్ టెలివిజన్ ముందు, లక్షల మంది కోట్ల మంది చూస్తున్నప్పుడు. అయినా సరే ఇంకా బుద్ధి రాలేదు డిమాన్ పవన్ కి. ఇంకా రీతు అని అంటాడు. ఇంతే 12వ వారం 13వ వారం వచ్చిన తర్వాత కూడా తన గేమ్ తను ఆడుకోకుండా వరస్ట్. సో ఇక్కడ సంజన గారు చెప్పిన మాట తప్పు, కానీ ఆవిడ చెప్పాలనుకున్న ఆవేదన ఆ పాయింట్ అయితే కరెక్టే. కానీ ఆ చెప్పే విధానం, ఆ పాయింట్ ఉంది చూసారా, ఆ టోను, ఆ మాట, అది తప్పు. ఏదో బయట వీధుల్లో ఆడవాళ్ళు తిట్టుకుంటున్నప్పుడు మాట్లాడుకుంటారు చూసారా, అలా మాట్లాడుతున్నారు ఆవిడ. రాత్రి డిమాన్ పవన్తో కూర్చుంటున్నారంటే ఏంటి అర్థం? అక్కడ కూర్చుని ఏం జరిగిపోదమ్మా, 120 కెమెరాలు ఉన్నాయి అక్కడ. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతుంది ఈవిడ. నాకైతే ఈ మాట నచ్చలే. కానీ ఆవిడ చెప్పాలనుకుంటున్న పాయింట్ చెప్పలేపారు ఆవిడ. ఇంకో విధంగా వెళ్ళిపోయింది అది, ఆ విధంగా వెళ్ళిపోయింది. సో ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల సంజన గారు తప్పు అనిపిస్తుంది. కానీ ఆవిడ చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, మీ ఫ్రెండ్షిప్ కానీ మీది ఏంటనేది, మీ రిలేషన్షిప్ నాకు అర్థమే కావట్లేదు. మీ వల్ల డిమాన్ గేమ్ పాడైపోతుంది, మీ వల్ల అదో పాడవుతుంది, మీరు అది ఇది అని చెప్పేసి ఏదైనా చెప్పొచ్చు. కానీ రాత్రులు కూర్చుంటున్నారు, రాత్రులు నిల్చుంటున్నారు, ఇలాంటివి కరెక్ట్ కాదు. సో అది నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. రీతు వర్సెస్ సంజన గారి దాంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీకు అనిపించింది కామెంట్ చేయండి. అండ్ నాగార్జున గారు ఖచ్చితంగా ఈ వీకెండ్ వచ్చి సంజన గారికి గట్టిగా అయితే ఇస్తారు. రెడ్ కార్డు ఇచ్చినా మీరు ఆశ్చర్యపోకర్లేదు. అంత దారుణంగా అలాంటి మాటలు ఈ షోలో అనకూడదు భయ్య. నేను కూడా అదే చెప్తున్నాను, అనకూడదు. కానీ ఆవిడ చెప్పే పాయింట్లో ఆవిడ ఆవేదన కనబడుతుంది. ఆవిడకి కాదు, జనాలకి కాదు, రివ్యూర్స్కి కాదు, ఎవరికి అర్థం అవ్వట్లేదు రీతుది డిమాన్ది అసలు ఫ్రెండ్షిప్పా, లవ్వా, అసలు ఏంట్రా వీళ్ళ బాధ అని. సో ఆవిడకి అదే ఉంది, కానీ అది వేరే చెప్పేసింది అంతే. ఓకే, ఈ టాపిక్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ బర్నీ, దివ్య అండ్ తనుజ, వీళ్ళ గురించి అయితే మాట్లాడాలి భయ్య. అసలు కంగాలు చేసి ఏంటి, తనుజ, దివ్య, బర్నీ గారి గేమ్ని పాడు చేసి ఎక్కడో టాప్ 1లో ఉండాలి, కప్పు ఖచ్చితంగా బర్నీ గారు కొట్టుకెళ్ళిపోతారు అని అనుకునే స్టేజ్ నుంచి బర్నీ గారు టాప్ 5లో కూడా ఎందుకు పెడుతున్నారు అసలు అర్థం అవట్లేదు ఫ్యామిలీస్ వచ్చి అని మాట్లాడుకునేంత స్టేజ్కి పడిపోయారంటే దానికి ఏకైక కారణం తనుజ అండ్ దివ్య. అందులో మెయిన్ దివ్య. ఇక్కడ దివ్యని నామినేట్ చేయడానికి బర్నీ గారు వస్తారనమాట. బర్నీ గారు దివ్యని నామినేట్ చేస్తూ కరెక్ట్ పాయింట్ కాదు, 110% కరెక్ట్గానే చెప్పారు. అతని పాయింట్ ఏంటంటే, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకో ప్రతిసారి అని. అంటే నాగబాబు గారు వచ్చి, మా గురువు గారు వచ్చి చెప్పారు, అండ్ అంతేకాదు మా అమ్మ వచ్చి చెప్పింది, అది కరెక్టే. బర్నీ గారు చెప్పిన పాయింట్ తప్పే లేదు. అండ్ అదే కాకుండా బర్నీ గారు ఇంకా నామినేట్ చేయడానికి వెళ్తున్నప్పుడు దివ్య ఓవర్ యాక్షన్, చెప్పండి ఇలాగే ఎట్టకారపు రియాక్షన్. నాకే కాలిపోతుంది కొత్త మరి అక్కడ బర్నీ గారు ఎలా భరిస్తున్నారు ఏంటో నాకే అర్థం కావట్లేదు. బర్నీ గారు వాళ్ళ డాటర్ వచ్చారు హౌస్ లోపలికి. వచ్చి దివ్యతో ఏం చెప్పారు, మీరు అంతా బాగానే ఉంది కానీ డాడీతో కొంచెం ఆ టోన్ అది మాకు నచ్చట్లేదు, కొంచెం చూసుకోండి అని చెప్పి చంప మీద కొట్టినట్టు చెప్పారు దివ్యకి. మారిందా? మారట్లే. స్టేజ్ మీద నాగబాబు గారు వచ్చారు, బర్నీ గారు గురువు గారు అంట.
నాగబాబు గారు వచ్చి చెప్పారు, భరణి నువ్వు ఎవరెవరో అరుస్తున్నప్పుడు నువ్వు సైలెంట్ అయిపోకు, నువ్వు మెత్తకు పడిపోకు అని అయితే క్లియర్గా చెప్పారు. మారిందా? మారలేదు. వాళ్ళ అమ్మగారు, భరణి గారు వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతూ అమ్మా దివ్య జాగ్రత్త అమ్మా, కొంచెం చూసుకో, నువ్వు జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా ఆడు అని వార్నింగ్ ఇచ్చేటట్టు మాట్లాడారు. మారిందా ఈ దివ్య? మారలే. మరి అలాంటప్పుడు నామినేట్ చేయకుండా ఎలా ఉంటాడు? నామినేట్ చేశారు భరణి, హైలైట్ పాయింట్, సూపర్ పాయింట్. అక్కడే నిరూపించింది ఆవిడ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆహా అని చెప్పి ఎటకారంగా మాట్లాడుతుంది. అక్కడే తేలిపోయింది ఆ పాయింట్ రైట్ అని చెప్పి భరణి గారిది. సో భరణి గారు దివ్యాన్ని నామినేట్ చేశారు. భయ్యా ఇక్కడ కామెడీ ఏంటంటే, దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది లాస్ట్ వీక్, ఇమాన్యుల్ పవర్ అస్త్రాలో పవర్ ఉంది, నీ పవర్ వాడి నువ్వు నో ఎలిమినేషన్ పెట్టొచ్చు అని చెప్పి నానా రభస్ చేసి బిగ్ బాస్ కి టీఆర్పీ వస్తుందేమో దివ్య ఉంటే, దివ్య తనుజ గొడవాడుకుంటారని చెప్పి దివ్యాని ఎలాగొకలా కాపాడేశాడు బిగ్ బాస్. తీరా చూస్తే తుస్సు అనిపించింది తనుజ ఈ విషయంలో కొంచెం తెలివైంది అయ్యి మాస్టర్ గేమ్ ప్లాన్ వేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే తనుజ నామినేట్ చేసింది, దివ్య వచ్చి తనుజని నామినేట్ చేసింది, ఇద్దరు హగ్గులు చేసుకున్నారు, దోస్తులు జిగిరీలు అయిపోయారు. మధ్యలో ఇక్కడ పుష్పం అయిపోయింది భరణి గారు, టాప్ 1 లో ఉండాల్సిన ఆయన అతను ఇక్కడ పాతాళంకి పడిపోయారు ఈ వీళ్ళిద్దరు వల్ల. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫైనల్ గా అంటే మీరు మరి మేము అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. సో అలా ఉందన్నమాట. సో వీళ్ళిద్దరు అయితే మొత్తానికి కలిసిపోయి బిగ్ బాస్ గాలి అయితే తీస్తారు. ఎందుకంటే దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది, దివ్య ఏదో తనుజ ఏదో గొడవడుతుందని చూపించాడు బిగ్ బాస్. సో అదనమాట ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది తనుజది. సో ఇదనమాట సంగతి. పోన్లేండి, ఏదో ఒకటి మంచిగా జరిగింది. ఇక్కడైనా సరే ఈ విధంగా అయినా సరే భరణి గారు తనకేం తను ఆడతారు, తనేంటో నిరూపించుకుంటారని నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో నిన్న ఎపిసోడ్ లో హైలైట్స్ అయితే ఇవే భయ్యా, మెయిన్ పాయింట్స్ మాట్లాడాలని అనుకుంటున్నాను. కరెక్ట్ గానే మాట్లాడితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ రోజు అప్డేట్ అయితే మాట్లాడతాను. ప్రియాంక, ఎవరు బిగ్ బాస్ సీజన్ 7 లో వచ్చిన ప్రియాంక జైన్ అండ్ గౌతమ్, వీళ్ళిద్దరూ అయితే హౌస్ లోకి వస్తారు టాస్క్లు కండక్ట్ చేయడానికి. అంతేకాదు వీళ్ళతో టాస్క్లు ఆడాలన్నమాట హౌస్ మేట్స్. సో కళ్యాణ్ ఫస్ట్ టాస్క్ ప్రియాంక అండ్ కళ్యాణ్ ఆడతారు. సో కళ్యాణ్ గెలుస్తాడు. కళ్యాణ్ ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయితే అయిపోయాడు. తర్వాత గౌతమ్ అండ్ భరణి గారు ఆడతారు అనుకుంటా. సో భరణి గారు కూడా ఓడిపోతారు అనమాట, గౌతమ్ గెలుస్తాడు అనుకుంటా. సో మొత్తానికి అయితే భరణి అండ్ తనుజ అయితే అవుట్ ఆఫ్ ది క్యాప్టెన్సీ రేస్ అయితే అయిపోయారు అనమాట. ఈ వారం మరి వాళ్ళు ఇంకా క్యాప్టెన్ అవడానికి అర్హులు కాదు. భరణి అవుట్ అయిపోయారు, తనుజ అవుట్ అయిపోయారు. పాపం భరణి గారికి ఇంక క్యాప్టెన్సీ వచ్చేటట్లేదు, అయిపోయింది, ఇంకా ఇదే లాస్ట్ వీక్ కదా. సో ఆయన అయితే అవుట్ అయిపోయారంట. కానీ కళ్యాణ్ మాత్రం ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోయారట. ఇది ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ అయితే. సో ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా పాయింట్లు కరెక్ట్గా అనిపిస్తే గణేష్ నువ్వు తోపురాని కింద ఒక్క కామెంట్ చేయండి భయ్య ప్లీజ్, చాలా కోరికగా ఉంది. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.